హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇంకా ఎగ్స్ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా పిల్లలకైతే ఇంకా డైలీ బాయిల్డ్ ఎగ్ ఇద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఇంకా అయితే 2 ఎగ్స్ అయితే బాయిల్ చేశాను పిల్లలకి ఇద్దరికి, చెరొకటి ఇద్దామని. ఇంకా మార్నింగ్ అయితే బాయిల్ చేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలకి. ఇంకా తర్వాత అయితే కాకరకాయ కర్రీ చేద్దాం అయితే ఇంక ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్దగా చేదు కూడా ఉండదు ఇలా చేసుకున్నామంటే. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి అయితే చింతపండు గుజ్జు కూడా ఉంటుంది. ఇక్కడైతే పక్కన పెట్టుకున్నాను చింతపండు గుజ్జు తీసేసి. ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇక్కడ కాకరకాయ కూడా గుండగా కట్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా. ఇవి కడాయిలో వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఏమి వేయకుండా ప్లెయిన్గా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే బాగా ఫ్రై అయిపోద్ది. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అది కూడా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనకు కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి. కూరకు తగ్గ కారం వేసుకుని అది కూడా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనియాలి. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. థిక్గా చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. పలచగా అయినా టేస్ట్ ఉండదు కర్రీ అయితే. ఇంకా చిక్కగా కొంచెం చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత అది బాగా ఇలా బాయిల్ అవుతుంది చూడండి. ఇలా తెరలేటప్పుడు అయితే కొంచెం బెల్లం వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను బెల్లం, మీరు సరిపడా వేసుకుంటే సరిపోద్ది. ఇంకా వేసుకున్న తర్వాత బెల్లం కరిగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర బాగా దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇలా ఉడికేటప్పుడు అయితే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఫిష్ కర్రీ తింటే ఏ టేస్ట్ ఉంటుందో ఇంకా టేస్ట్ ఉంటుంది, అస్సలు చేదు కూడా ఉండదు కర్రీ అయితే. ఇంకా మార్నింగ్ పిల్లలు తినడం కోసం అయితే మా వారు టమాటా కర్రీ అయితే చేశారు. ఇంకా కాకరకాయ కర్రీ తినరని చెప్పి. చూసారు కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా దోసపిండి, ఇడ్లీ పిండి ఏం కూడా లేదు టిఫిన్స్కి అని చెప్పి ఇక్కడైతే ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాను. ఇంకా అదైతే ఈవినింగ్ అయితే గ్రైండర్ వేసేసాను. పప్పు మొత్తం ఇడ్లీకి వేసేసిన తర్వాత ఇంక గ్రైండర్ అంతా వాష్ చేసుకున్నాను. ఇదైతే ఈవినింగ్ అయితే మంగళవారం, ప్రతి ఒక్క మంగళవారం కానీ లేదా ఏదో ఒక మంగళవారం ఇలా చేసుకున్నామంటే ఒక ప్లేట్లో పద్మ ముగ్గు పెట్టి అందులో 8 నిమ్మకాయలు అడ్డగా కట్ చేసి తెల్ల ఆవాలు ఉంటాయి కదా, అందులో ముంచేసుకొని పెట్టుకొని కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆ 8 నిమ్మకాయల పైన 8 కర్పూరం బిళ్ళలు పెట్టేసి మనము ఏదో ఒక మంగళవారం రాత్రి 7 తర్వాత ఇలా చేసుకున్నామంటే ప్రతి మంగళవారం కానీ లేదా వీలయ్యే ఏదో ఒక మంగళవారం ఇలా చేసుకొని ఆంజనేయ స్వామి మంత్రాలు చదువుకుంటే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అది ఎవరో తొక్కని ప్లేస్లో ఏ అయితే పడేయాలి. ఇదైతే మస్ట్ ట్రై అని, మంచి చాలా రెమెడీ బాగా పనిచేస్తుంది. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోద్ది. మన మీద ఎటువంటి దిష్టి ఉన్నా మనం అనుకున్న పనులు జరగకపోయినా ఇలా చేస్తే కంపల్సరీగా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇంకంతే, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.